హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విందు విందు కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను ఇంట్లో ఉండే బియ్యంతో బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ మాత్రం హైదరాబాదీ పెళ్ళిళ్ళలో ఉండే బగారా రైస్లానే టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్ రైస్తో చేసినా సరే టేస్ట్ ఏమాత్రం తగ్గదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 3 గ్లాసెస్ నార్మల్ రైస్ తీసుకుందామండి. ఈ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోకి వాటర్ పోసుకొని 30 మినిట్స్ వీటిని నానబెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పుగా ఉండే గిన్నెను పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాం. ఇందులోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, స్టార్ అనీస్ 2, లవంగాలు 10, అలాగే యాలకులు 4, జావిత్రి 1, అలాగే 3 బిర్యానీ ఆకులు తీసుకొని ఇందులోకి వీటిని లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న వీటిలోకి సన్నంగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ 1 కప్పు వరకు తీసుకోవాలి. ఇందులోకి 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగి పచ్చివాసన పోయి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో వేగుతున్నప్పుడు పచ్చివాసన పోయి మంచి సువాసన అనేది వస్తుంది. అలా పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర తీసుకొని బాగా వేయించుకోవాలి. ఈ బగారా రైస్లోకి పుదీనా అనేది మస్ట్ అండ్ షుడ్ అండి, కంపల్సరీ వేయాలి. వేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ బాగా ఇలా వేగాక అప్పుడు ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. దానికి తగ్గట్టుగా నేను గ్లాస్కి గ్లాసున్నర చొప్పున 4.5 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసాక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని బాగా తెరలనివ్వాలి. ఇలా తెరలుతున్న ఈ వాటర్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలి. వాటర్ని హై ఫ్లేమ్లో బాగా తెరలనివ్వాలి. ఇలా బాగా తెరులుతున్న ఈ వాటర్లోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ హాఫ్ అన్ అవర్ నానబెడితేనే పొడి పొడిగా వస్తుందని గుర్తుంచుకోండి. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే బిందు బిందు కిచెన్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. రైస్ వేసాక ఇలా బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ రైస్ని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తే 70% రైస్ అనేది కుక్ అయి ఉంటుంది. ఈ రైస్ని పైనుండి కిందికి, కింద నుండి పైకి బాగా కలుపుకోవాలి. ఈ బగారా రైస్లోకి చికెన్ గ్రేవీ కర్రీ అనేది చాలా మంచి కాంబినేషన్ అండి. మన ఛానల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే పైన ఐ కార్డ్లో ఇస్తాను, అలాగే వీడియో ఎండింగ్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది మన బగారా రైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ సజెషన్స్, మీ ఫీడ్బ్యాక్ కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ బిందు బిందు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.